ఉందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఈ వాక్యం మనకందరికి కూడా బాగా నోటెడ్ అయిన మాటే. మరొకసారి దాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. మరి దేవుడు లోకమును ఎంతో అంటే దానికి హద్దులే లేవు. ఎందుకు ప్రేమించాడు అంటే ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన సమస్తమును నోటి మాటతో చేత చేసిన కాబట్టి ప్రేమించాడు. కానీ మనమైతే మన ఇంటిని, మన పిల్లల్ని ప్రేమిస్తాం. మరి మన వీధినైతే ఒక కౌన్సిలర్ ప్రేమిస్తాడు. మన తాలూకానైతే ఒక ఎమ్మెల్యే ప్రేమిస్తాడు. ఒక జిల్లానైతే ఒక ఎంపీ ప్రేమిస్తాడు. ఒక రాష్ట్రాన్నైతే ఒక ముఖ్యమంత్రి ప్రేమిస్తాడు. ఎందుకు అనంటే నా రాష్ట్రము, నా జిల్లా, నా పట్టణము, నా వీధి అని. ఒక ప్రధాని మంత్రి అయితే భారతదేశం అంతటిని కూడా ప్రేమిస్తారు. కానీ ఈ ప్రేమలలో తేడా ఉండొచ్చేమో కానీ సృష్టికర్త అయితే ఏ భేదము లేకుండగా అందరినీ ప్రేమించాడు. నీవు పాకిస్తాన్ వాడా, నీవు ఇండియా వాడా, నీవు అమెరికా వాడా, నీవు ఆస్ట్రేలియా వాడా, నీవు పలానా అని ఆయన సపరేట్ భేదం పెట్టి ప్రేమించలేదు. కానీ మనమైతే మరి లోకంలో ఉన్న మనము భేదాలు పెట్టుకొని ధనమున్నోన్ని ఒక రకంగా ప్రేమిస్తారు, ధనం లేకున్నోన్ని ఒక రకంగా ప్రేమిస్తారు. మరి చదువున్న వాడినైతే ఒక రకంగా ప్రేమిస్తారు, చదువు లేకున్న వాడినైతే మరొక రకంగా ప్రేమిస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఒకరిని హెచ్చుగా, ఒకరిని తక్కువగా కూడా ప్రేమిస్తారు. అయితే దేవుని ప్రేమ అయితే కొలతలు లేనిది, కొలవలేనిది. కాబట్టి ఎందుకు ప్రేమించాడంటే ఆయన ప్రతివాడు నశింపక ఎవ్వరు కూడా నశించిపోకూడదని పాపంలో, శాపంలో పడి నరకాగ్నికి వెళ్ళకూడదని ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆ ప్రభు ఏమయ్యాడంటే తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనం మత్తయి సువార్తలో చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన ప్రేమ ఎలాంటిదంటే అప్పుడు యేసు అపవాది చేత బడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఎందుకు ఆయన ఉపవాసం ఉండాల్సి వచ్చింది? ఆయన దేవుని కుమారుడైండి, సృష్టికర్త అయ్యుండి, ఆయన తండ్రి కుడిపార్శ్వంలో ఆసీనుడైన ఆ దేవుడు ఎందుకు వచ్చాడంటే ప్రేమతో వచ్చాడు. మనిషి కుమారునిగా ఈ లోకంలో పుట్టాడు. మరియమ్మ గర్భంలో పుట్టి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర సపోర్ట్ చేస్తూ తను వచ్చిన కార్యాన్ని 31వ సంవత్సరం నుంచి ప్రారంభించి ఒకసారి ఆయన అలాగ అరణ్యంలో వెళ్తుంటే యోహాను యోర్దాను నదిలో బాప్తీసాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా అదే మార్గంలోనే వచ్చాడు. వచ్చి యోహాను చేత బాప్తీసం తీసుకోవాలన్నప్పుడు యోహాను ఆయనను చూసి ఆయన అంటున్నాడు, నేను నీకు బాప్తిస్మం ఇవ్వటమా? నీ చెప్పుల వలన ఇప్పటికు యోగ్యుడన కాదని ఆ యోహాను తగ్గించుకున్నాడు. అయితే కుమారుడైన యేసు క్రీస్తు అక్కడ అంటున్నాడు, ఆయన సపరేట్గా వచ్చి బాప్తిస్మం అనలేదు. లేకుంటే నేను వస్తున్నాను, నా కొరకు మంచి బాప్తిస్మం నీళ్లు తయారు చేసి పెట్టి అని చెప్పలేదు. దేవుడై ఉండి ఆయన కూడా ప్రజల్లోని ఒక లైన్లో వచ్చాడు. అది ఆయన యొక్క ప్రేమ. అందరితో కలిసిపోయే దేవుడు. అందుకే అపోస్తల కార్యములు చెప్పినట్లు యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఈ ప్రభువు అందరితోనే వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత తీసుకొని ఆయన ఇలాగ ఒడ్డు మీదకి వస్తున్నప్పుడు వచ్చిన వెంటనే ఆకాశం నుంచి లేకుంటే దేవుడు ఉన్న స్థలంలో నుంచి ఒక స్వరం వచ్చినది. బాప్తిజం తీసుకున్న తర్వాతే ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె అతని మీదకి దిగి వచ్చుట
చూచెను. యోహాను అతను బాప్తిసం తీసుకొని ఒడ్డు ఎత్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో దిగి వచ్చింది. ఎందుకు పావుర ఆకారంలోనే వచ్చింది అని అంటే, ఆ పావురంలో కల్మషం లేదు, విషం లేదు, దానికి కుయుక్తి కుట్రలు లేవు. అది నిష్కల్మషమైన పావురం. అలాంటి ఆకారముతో ఆత్మ ఆయనను దిగి వచ్చింది. అప్పటినుంచి ఆయన సువార్త ప్రారంభించాడు. ఎప్పుడైతే దిగి వచ్చిందో అప్పుడు ఒక స్వరం కూడా వచ్చింది. ఇదిగో ఈయన, ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరైనా సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈయనే, ఈయనే, ఈయనే. కాబట్టి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక తండ్రి ఆ కుమారుని చూసి ఆనందించాడు. ఎందుకు? ఒక మంచి కార్యం చేయడానికి, ఒక మంచి పని చేయడానికి భూమి మీదకొచ్చి మరి మానవ ఆకారంలో ఉండి ఆయన ఏం చేశాడంటే బాప్టిజం తీసుకున్నాడు. కాబట్టే తండ్రి సంతోషించాడు. సంతోషించి ఏం చేశాడంటే ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మన పిల్లలు ఏమిటి సంఘంలో ఎవరైనా బాప్తిసాలు తీసుకుంటే ఆనందంతో ఉండాలి. చాలా మంది ఎందుకు తీసుకుంటుర్రా? ఇంకా యవ్వనస్తుడివి, నీవు అలవాట్లు మారలేదు, బుద్ధులు మారలేవు, ప్రవర్తన మారలేదు, ఆలోచన మారలేదు, ప్రార్థన చేయవు, పాటలు పాడవు, వాక్యం అందించవని గద్దిస్తారు. అరే వాడు మార్పు చెందాలని, మార్పు చెంది బాప్టిజం తీసుకుంటే వాడిని ఎంకరేజ్ చేసేది వదిలిపెట్టి డిస్కరేజ్ చేసేస్తాడు. అయితే ప్రభువైతే తన కుమారుని యందు ఆనందించి, ఈయన నా ప్రియ కుమారుడు. ఎంత మంచి మాట. ఈ ప్రాతకాలం ఈ జూమ్‌లో పాల్గొన్న మనం అందరము కూడా ఆయన ప్రియమైన పిల్లలం. ఒకవేళ లోకానికి, సంఘానికి, సమాజానికి మనం ప్రియమైన వారం కాకపోవచ్చేమో కానీ, ఈ విధంగా ప్రతి నిత్యము దేవుని కుమారునితో కలుసుకొని ఆరాధిస్తుంటే, ఆనందిస్తుంటే మన పరలోకపు తండ్రి మనల్ని కూడా అంటాడు, మీరందరూ కూడా నా ప్రియ కుమారులు. నేను మీ యందు ఆనందిస్తున్నాను. ఆనందించండి. ప్రభునందు ఆనందించండి. ఈ గంట సేపు ఎంత ఆనందం ఉంటదో. అయితే వినండి. కింద అక్కడక్కడ అంటున్నాడు. అప్పుడు యేసు ఎప్పుడు ఆయన బాప్తిస్మం పొందుకొని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని బయటికొచ్చినప్పుడు వెంటనే శోధకుడు అక్కడున్నాడు. సాతాను అక్కడ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాడు. ఉండి ఆ శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అరణ్యమునకు ఈ ఈ లోకమంతా కూడా ఒక అరణ్యం లాంటిది. ఈ అరణ్యంలో ఉన్న దేవుని పిల్లలందరూ కూడా సాతాను చేత శోధించబడుతున్నారు. ఎట్లా? సు దేవుని నమ్ముకొని విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో సాగిపోతుంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు వస్తాయి. క్రైస్తవ జీవితం అంటే పూల బాట కాదు. క్రైస్తవ జీవితం అంటే అది ఒక బంగారు బాట కాదు గానీ, క్రైస్తవ జీవితం అంటే మరి ఒక శ్రమలతో కూడుకున్నది. ఒకటి బాధలతో కూడుకున్నది. నిందలతో కూడుకున్నది. అయినప్పటికిని శోధించబడుతున్నప్పుడు మేము దేవుని చేత శోధించబడుతున్నామని అనకూడదు. నేను ప్రభువును నా హృదయంలోనికి అంగీకరించాను కాబట్టే శోధనలొస్తాయి. కష్టాలొస్తాయి, బాధలొస్తాయి, వ్యాధులొస్తాయి, రోగాలొస్తాయి, సమస్యలొస్తాయి. కానీ శోధించబడిన తర్వాత మనమంట సువర్ణంగా మారుతాం. ఈ ప్రభువు శోధించబడుటకు అపవాది చేత ఏం చేశాడంటే ఆయనను అరణ్యమునకు కొనిపోబడెను. కొనిపోబడిన తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు దీంతో పాటు ముస్లింలు గూడా వచ్చారు. ఇప్పుడు మన వెంటనే ఉన్నారు వాళ్ళు గూడా. వాళ్ళు 30 రోజులు, మనం 40 రోజులు. అయితే 40 దినములు, 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట యేసు ప్రభుల వారు ఆత్మచేత నింపబడిన తర్వాత తండ్రికి సంతోషమైంది. అపవాదికి శోధన. అపవాది శోధించుటకు సిద్ధంగా ఉన్నాడు. తీసుకొని వెళ్ళాడు. ప్రభువు ఆ అపవాదిని జయించుటకు 40 పగుళ్ళు, 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఏమీ గూడా తీసుకోలేదంట. కానీ నేటి ఉపవాస దినాలలో
ఉపవాసం ఉన్న మనమందరం కూడా ఆయా పానీయాలు తాగుతూ మరి ఉపవాస దినాన్ని ముగించుకుంటాం. అది కూడా సాయంకాలం ప్రార్థన అయిపోతేనే మళ్ళీ రాత్రి తినేస్తాం. కానీ 40 డేస్ అంటే మనకు లెక్కేసుకుంటే 80 రోజులైతది. 40 పగులు, 40 రాత్రులు. కాబట్టి ఆయన ఆకలి గొనగా ఆ శోధకులు ఆయన వద్దకు వచ్చి ఆయన ఆకలిగా ఉన్నప్పుడు 40 దినాలు ఏమైందంటే మనం చూసుకుంటాం కదా! ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంత మంచి ఈ ఉపవాస దినాల్లో ఉన్న మనం ఈ లెంట్ డేస్‌లో ఉన్న మనం లేకుంటే ఈ ఈ బ్యాప్టిస్ట్ వీళ్ళు మెథడిస్ట్ వాళ్ళు తపస్సు దినాలంటారు వీటిని కదా! ఇలాంటి దినాల్లో మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? మనలో మనం ప్రభు కొరకు మరి సమర్పించుకొని ఎన్ని వచ్చినప్పటికి తగ్గింపు స్వభావం మనలో ఉండాల. దేవుని కుమారుడైంది తండ్రి కుడిపార్శ్వమందుండి ఆయన ఏమైందంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, తగ్గింపు కలిగిన మనస్సు, ప్రేమ చూపే మనస్సు మనకుంటుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవ జీవితం అంటే ప్రేమ. అందుకే దేవుడు లోకమును ప్రేమించెను. ప్రేమించి ఈ మనసు ఏ మనసు అనంటే ప్రేమ కలిగిన మనసు. గాడ్ ఈజ్ లవ్ అంటాం కానీ మరి ఆ గాడ్స్ ప్రేమ మనలో ఉందా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండి వినుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గానీ ఎంచుకోలేదు. నేను దేవుని కుమారుని, నా సృష్టికర్త తండ్రి అంతా నాకు లోబడుతుంది అని చెప్పి ఆయన సాతానుని గద్దించలేదు. లేదంటే ఉపవాసం ఆయన ఎందుకు ఉండవలసి వచ్చినది? ఆదామవులకు చెప్పాడు, మీరు ఈ తోటలో ఉండే పండ్లన్నీ తినండి. ఎంత స్వాతంత్రం ఇచ్చాడో. మీరు తినండి, నేను ఉపవాసం ఉంటాను. మీరు తినండి, నేను ఆకలిగా ఉంటాను మీ కొరకు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు భయముతో, భక్తితో, విశ్వాసముతో అడిగినవన్నీ పొందుకుంటున్నామని చెప్పే ప్రార్థన చేస్తాం. ఈ ప్రభువు శోధించబడుతూ ఉన్నప్పుడు ఆయన ఊరకనే లేడక్కడ. ప్రార్థనలో ఉన్నాడు. తన చెమట రక్తపు బిందువుగా మారేంత వరకు ఆయన ప్రార్థనలో ఉన్నాడు. కారణం సాతానుని జయించాలా, ఒక్క ఆత్మ కూడా నశించి పోకూడదని. ప్రేమను చూపించాడు. ప్రేమను చూపించి ఆ ప్రభుల వారు ఏం చేశారంటే తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం అంటే ఈ సృష్టి అంతటి కొరకు పాపులను రక్షించడానికి నశించిపోతున్న వారిని తన దగ్గరికి తీసుకోవడానికి ఆయన ఉపవాసం ఉండి రాత్రి పగలు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. తన చెమట రక్తపు బిందువుగా మారేంత వరకు అది లెంట్ డేస్‌లో చేయాల్సిన పని. మన వాళ్ళు ప్రార్థనలకు వెళ్తే ఏసీ ఉందా? ఫ్యాన్లున్నాయా? ఫ్యాన్ కిందే కూర్చోవాలా. వేడి, 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 వేడి. ఇంకా సిటీస్‌లో మంచి చర్చెస్ ఉన్నాయి గానీ, పల్లెటూర్లకొస్తే ఆ రేకుల షెడ్‌లో ఆ వేడికి కూర్చోలేక బయటకొచ్చేస్తారు. అయితే ప్రభుకు ఆ కొండలలో, ఆ బండల మధ్యలో, ఆ ఎండ వేడిమికి ఆయన శరీరం అంతా కూడా ఉడికిపోయి, శరీరంలో ఉండే నీళ్ళను కూడా ఆవిరిగా మారిపోయి, చివరికి తన రక్తము చెమట బిందువుగా మారిపోయింది. రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఇంతవరకే పాడాం. ఎందులకో నాపై ప్రేమ అంత దయా స్వామి
నామదికి ఎందులకి ఈ ప్రేమ? ఎందులకు అనంటే నిన్ను నన్ను రక్షించి మంచి మార్గంలో నడిపించి ఆయన రాజ్యంలో చేర్చడానికే ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. మన తండ్రిగా, మన ప్రభువుగా, మన రక్షకులుగా, మన విమోచకులుగా. కాబట్టే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే దేవుని దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపం ధరించుకొని, దాసుని స్వరూపం. అందుకే ఆయన పరిచారం చేయించుకొనుటకు రాలేదు గానీ, పరిచర్య చేయటానికి వచ్చాడు. అందుకే శిష్యులందరినీ అప్పగింపడక ముందు 12 మందిని అలాగ కూర్చోబెట్టి, ఒక తువాలు తీసుకొని, బకెట్ తీసుకొని, నీళ్లు తీసుకొని, ఆయన వారి పాదాలను కడిగాడు. ఎంత ప్రేమ! ఎంత ప్రేమ! శిష్యులను దేవుని కుమారుడయుండి, శిష్యుల పాదాలను కడిగేటంత తగ్గించుకున్నాడు. వీళ్ళు పేదవాళ్ళు అనలేదాయన. బకెట్ తీసుకున్నాడు. ఒక్కొక్క పాదాలు కడిగి, వాటిని ముద్దు పెట్టుకొని, టువాలుతో తుడిచి, ఆ ప్రేమ ఎంత గొప్పది. అయితే ఆ శిష్యుల్లో ఒకాయన, "ప్రభువా! ల నా పాదములను ముచ్చుకోవడానికి నేను యోగ్యుడిని కాదయ్యా" అంటే, "పేతురు ఇది జరగాల్సిందేరా. అయితే స్నానం చేయి ప్రభువా" అన్నాడాయన. స్నానం చేసిన వాడు పాదములు కడుక్కుంటే చాలు. ఒక మంచి మాట చెప్పాడు. కనుక ఎందులకి ఈ ప్రేమ అంటే, ఆయన ప్రేమ తగ్గింపు కలిగిన ప్రేమ. ఆయన ప్రేమ వినయం చూపిన ప్రేమ. ఆయన ప్రేమ రిక్తునిగా చేసుకున్నటువంటి ప్రేమ. కనుక ఈ మనసు మనమును కలిగిన వారమై ఉండాలని ఏం చేశాడంటే, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా ఎంతగా ప్రేమించాడంటే, నిన్ను నన్ను మరణము పొందునంతగా ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ! ఎంత గొప్ప ఈ రోజుల్లో ఒక తల్లికో, తండ్రికో రక్తం లేదంటే, కొడుకు రక్తమిరా బాబు అంటే, బయట పోయి కొనుక్కొనొస్తానంటాడు గానీ, రక్తం మాత్రము ఇవ్వడు. ప్రేమేం దండిగి చూపిస్తాం. మా అమ్మ, మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు, మా అన్న అంటామే కానీ, బ్లడ్ ఇచ్చే కాడికొచ్చే లోపల ఏం చేస్తాము? కొనుక్కొనొస్తాము. కనుక ఈ ప్రాతకాల సమయంలో ఆ ప్రభువు ఏం చేస్తాడంటే, మరణము పొందునంతగా ఏం మరణమది? ఏం మరణం? అంటే శ్రమలు అనే మరణం, బాధలు అనే మరణం, నిందలు అనే మరణం, ఉమ్మి వేసుకునేటటువంటి మరణం తగ్గించుకున్నాడు. సిలువ అనగానే శ్రమలు. సిలువ లేనిదే క్రైస్తవులకు విలువ లేదు. కాబట్టి అలాంటి సిలువను పొందుకొని అన్ని విషయాల్లో మనము తగ్గింపు కలగాల. ఎంత తగ్గింపు అంటే అక్కడ హేళన చేస్తున్న వారిని సిలువ దగ్గర యేసు నీవు దేవుని కుమారుడివి గదా! ఆయన ఇక్కడ ఆకలి కొని ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను చేత అవమానపరచబడి నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకన్నాడు. అయితే ఇక్కడ సిలువలో గూడా నీవు దేవుని కుమారుడివైతే నిన్ను నువ్వు రక్షించుకో అనే హేళన మాటలు. ఇవన్నిటిని భరిస్తూ సిలువ సిలువను భరించాడాయన. ఈ ప్రాతకాలం మనందరి జీవితంలో ఎన్ని సిలువలున్నాయో, ఆ సిలువనే శ్రమలలో నీ ఆత్మీయ జీవితాన్ని మరి కొనసాగిస్తుంటే అది ఆశీర్వాదకరంగా, అది దీవెనకరంగా, అది సువర్ణంగా మార్చబడతది. కనుక సిలువ మరణము సి పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మనకందరికి ఒక పాఠమేమంటే క్రైస్తవులంటే తగ్గింపు. అందుకే సువార్తలో వెళితే సేవకుల మీద దాడులు జరుగుతుంటే ఏమీ మాట్లాడరు. అన్ని చట్టాలు తెలుసు, అన్ని రూల్స్ తెలుసు. అయితే సువార్త ప్రకటిస్తున్నాడు. ఎళ్ళిపోండి ఇక్కడ అంటే శుభ్రంగా ముందుకెళ్ళిపోతారు. అందుకే గొర్రెలన్నారు క్రైస్తవులను. నిజమే. క్రైస్తవ జీవితం అంటే గొర్రెలమే. గొర్రెలతో పోల్చారు. కానీ ఆ గొర్రె ఏం చేస్తుంది? ఆ గొర్రె నీ కొరకు ప్రాణం పెట్టింది.
ఆ గొర్రె నిన్ను రక్షించడానికి, ఆ గొర్రె నశించిన దానిని వెదకి రక్షించడానికొచ్చింది. కాబట్టి ఆ ప్రభువు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత, సాతాను చేత శోధించబడిన తర్వాత ఆయనకి మరి శిలువ మరణమును అప్పగించారు. శిలువ మరణం పొందినంతగా ఏమైందంటే తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం పోవునంతగా ప్రేమించాడు. తన రక్తమునంతటిని కూడా మన కొరకు చిందించడానికే ప్రేమించాడు. ఈ ప్రాతకాలం మన జీవితంలో మనం కూడా ప్రేమ ఈ బైబిల్ అంతా చెప్తున్నది ఏమంటే ఆ 2 అక్షరాలే ప్రేమ. చాలామంది ప్రేమమ్మ అని పేరు పెట్టుకుంటారు గానీ, వారిలో ప్రేమే ఉండదు. ఎందుకు అనంటే, మానవుని యొక్క స్వభావమే అలాంటిది. పేర్లు బాగుంటాయి. కానీ పేరుకు తగిన ఆహ్, ప్రవర్తనలుండవు. కాబట్టి ప్రభు అయితే యేసు అందరికీ ప్రభువు. యేసు అనగా రక్షకుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. కాబట్టి రక్షకుడైన దేవుడు ఆ పేరుకు తగినట్లుగానే జీవించి, తను తాను రిక్తునిగా చేసుకొని, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై విధేయత చూపిన వాడై మనలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి చెమటను రక్త బిందువుగా మార్చేంత వరకు ప్రార్థన చేసి సిలువలో కూడా తన ఉన్న రక్తమంతటిని కూడా మన కొరకు ప్రేమతో కార్చిన ఆ ప్రభువైన యేసు క్రీస్తును మన హృదయములో ప్రతిష్ఠించుకొని మనం కూడా ఆయన నేర్పిన మాట, ఆయన ఇచ్చిన ఈ మార్గంలో ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకుంటూ వినయము, విధేయత, భయము, భక్తి కలిగి ఈ ఉపవాస దినాల్లో ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమై మన సిలువలన్నీ కూడా ఆయన మీద వేసి, లేకపోతే మన భారమంతా కూడా ఆయన మీద వేసి ప్రభువైన యేసునందు విశ్వాసముంచి నమ్మకముగా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. థాంక్